వెల్కమ్ టు మట్టి శెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు ఆ కాకరకాయ మామూలు కాకరకాయలు చెట్టుకి కాసినండి, అందుకని రెండు కలిపి మీకు చూపిస్తున్నాను. ఇలాగైనా చేసుకోవచ్చు. వీటిని సన్నగా మనం తరుక్కున్న తర్వాత పక్కన పెట్టుకొని కావలసినంత నూనె వేసుకొని ఆవాలు తర్వాత పల్లి గుళ్ళు వేసుకొని వేయించుకుందాము. ఎందుకంటే అన్నీ ఒకసారి వేయకోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం వేయించుకుంటే టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు ఒక స్పూను మినపగుళ్ళు, 2 ఎర్రమిరగాయలు, తర్వాత జీలకర్ర ఇవి వేయించుకుంటే బాగుంటాయండి. పిల్లలు చక్కగా తింటారు వీటిని. పిల్లలు చేదు తినరు కాబట్టి మనం ఇలా చేసి పెడితే చక్కగా ఆ పల్లి గుళ్ళు కోసమైనా చక్కగా తింటారు. అందుకని మీకు చూపిస్తున్నాను. ఆ వేగిపోయినాయండి. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కాకరకాయలు ముక్కలో వేసుకున్నాము. తర్వాత మీకు సరిపడా ఉప్పు అంటే సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం విషయంలో కూడా మీకు సరిపడా వేసుకోండి. కూరగాయలే కాబట్టి మనం చాలా తక్కువ పట్టుద్ది. ఇదిగోండి, అసలు నూనె తక్కువతో నేను చేశాను. చాలా చేదు కూడా అసలు లేదండి. చక్కగా ఉండేయండి మేము తింటాకి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా చూసేవారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.